రైట్ ఇక సూపర్ 6 అప్డేట్స్ లోకి వెళ్ళిపోదాం. తెలంగాణలో ఫార్ములా ఈ కార్ రేస్ కేసు హీట్ కొనసాగుతోంది. ఏసీబీ విచారణకు మార్చిన కేటీఆర్ తన లాయర్ను వెంట తీసుకుని వెళ్లారు. న్యాయవాదితో కలిసి రావడంపై ఏసీబీ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలీసులు కేటీఆర్ను గేటు బయటే నిలిపివేశారు. దీంతో ఏసీబీ అధికారికి రోడ్డుపైనే కేటీఆర్ స్టేట్మెంట్ ఇచ్చారు. తన స్టేట్మెంట్ను లేఖ రూపంలో ఇచ్చి వెనుదిరిగారు. కేటీఆర్కు మరోసారి ఏసీబీ నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. మరోవైపు కేటీఆర్ను రేపు ఈడీ విచారణకు పిలిచింది. ఉదయం 11 గంటలకు ఈడీ కార్యాలయానికి రావాలని గతంలో ఇచ్చిన నోటీసుల్లో పేర్కొంది ఈడీ. అయితే ఈడీ విచారణకు హాజరవుతారా లేదా అనే ఉత్కంఠ నెలకొంది. రైట్, దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సునీల్ లైవ్ ద్వారా అందిస్తారు. సునీల్. ప్రస్తుతం కేటీఆర్ కి సంబంధించిన దాంట్లో ఈడీ అధికారుల వైపు ఏసీబీ అధికారుల వైపు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే మనం చూస్తాం ఈ రోజు ఏసీబీ కార్యాలయానికి విచారణకు వచ్చినటువంటి సమయంలో కొనసాగినటువంటి హైడ్రామా మొత్తం కూడా అటు పూర్తిగా అధికారులు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఎందుకంటే కేటీఆర్ ని ఒక్కరిని విచారణకు రమ్మంటే తన న్యాయవాదులతో రావడం ఇదంతా కూడా పూర్తిగా నిబంధనలకు విరుద్ధంగా కేటీఆర్ వివరించారు. మరోవైపు మరొకసారి నోటీసులు జారీ చేసి అతన్ని విచారిస్తామని మాత్రం మరోవైపు ఏసీబీ అధికారులు చెప్తున్నారు. ఇక కేటీఆర్ పిటిషన్ ఇంకా పెండింగ్ లోనే ఉంది హైకోర్టులో. ఇప్పటికే ఆ పిటిషన్ పై ఇరువాదనలు కూడా కంప్లీట్ కావడం ఉంది. తీర్పు రిజర్వ్ చేసింది. జడ్జిమెంట్ వచ్చేంత వరకు కేటీఆర్ ని అరెస్ట్ చేయొద్దంటూ కూడా కోర్టు చాలా క్లియర్ గా ఆదేశాలు జారీ చేసింది. కేసు ఇన్వెస్టిగేషన్ మాత్రం యథావిధిగా కొనసాగించుకోవచ్చు అంటూ కూడా కోర్టు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఈ రోజు కేటీఆర్ ని విచారించి అతని స్టేట్మెంట్ ని నమోదు చేసుకోవాలని భావించినప్పటికీ కేటీఆర్ మాత్రం ఈ రోజు కేవలం తను అనుకున్నది కేవలం లిఖితపూర్వకంగా లేఖ ద్వారా ఏసీబీ అధికారులు పంపించిన పరిస్థితి కనబడుతుంది. ఒక టాస్క్ అయితే కంప్లీట్ అయిందని చెప్పాలి. కానీ రేపు మరొకసారి ఈడీ విచారణకి కూడా విచారణకు పిలిచింది. మరి ఈడీ విచారణకు వెళ్తారా లేదా దానికి సంబంధించి ఏమైనా అది కూడా ఉత్కంఠ నెలకొంది. దాని గురించి ప్లీజ్. ఖచ్చితంగా ఈడీ విచారణపై కూడా ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. ఎందుకంటే గతంలో ఇద్దరికి కేటీఆర్ తో పాటు అరవింద్ కుమార్ కి అదేవిధంగా హెచ్ఎండే మాజీ చీఫ్ ఇంజనీర్ గా ఉన్నటువంటి బిఎల్ఎన్ రెడ్డికి ఇద్దరు కూడా నోటీసులు సర్వ్ చేశారు. ఈ నెల 2వ తారీఖు 3వ తారీఖు ఇద్దరు ఖచ్చితంగా ఈడీ విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేసినప్పుడు వారు కొంత సమయం కావాలని కోరారు. కానీ కేటీఆర్ సైతం రేపు అదే సమయం కోరే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఎందుకంటే రేపు బీఆర్ఎస్ రైతులకు సంబంధించినటువంటి ఇష్యూపై నల్గొండలో బీఆర్ఎస్ పార్టీ ఆందోళన కార్యక్రమం చేపట్టింది. అందులో భాగంగానే కేటీఆర్ అక్కడికి వెళ్లే అవకాశం ఉంది. దాన్ని చూపించి రేపు కేటీఆర్ ఈడీ విచారణకు గైర్హాజరు అయ్యే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే ఈడీ విచారణపై ఇప్పటికే అటు మనం చూసాం అరవింద్ కుమార్ రాలేదు, మరోవైపు బిఎల్ఎన్ రాలేదు. అదే స్థానంలో కేటీఆర్ సైతం రేపు మరికొంత సమయం కావాలని కోరే అవకాశం ఉంది. ఎందుకంటే ముందస్తుగా ఫిక్స్ చేసుకున్నటువంటి కొన్ని షెడ్యూల్లో భాగంగానే తాను మరికొంత సమయం కూడా కేటీఆర్ కోరే అవకాశం ఉంది. రేపైతే ఈడీ విచారణకు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉండొచ్చు. ఎందుకంటే ఇద్దరు కూడా విచారణ రాలేదు. మరోవైపు ఈ రోజు ఏసీబీ విచారణ హైకోర్టు ఆదేశాల మేరకు ఏసీబీ విచారణకు వచ్చారు. కానీ లోపలికి మాత్రం వెళ్లకుండా తన న్యాయవాదులను తీసుకొచ్చి ప్రయత్నం చేశాడు కేటీఆర్ అంటూ కూడా అటు ఎవరిని కూడా లోపలికి అనుమతించారు. దీంతో కేటీఆర్ లోపలి వెనుకదిరి వెళ్లిపోయిన పరిస్థితి. ఇప్పుడు మాత్రం ఈడీ అధికారులు ఖచ్చితంగా న్యాయవాదులు మాత్రం ఎవరిని అలో చేయరు. కేవలం ఈడీ అనేది సెంట్రల్ పరిధిలో ఉంటుంది కాబట్టి కేవలం ఒక్కరిని మాత్రమే అనుమతిస్తారు. కాబట్టి ఖచ్చితంగా విచారణ మాత్రం కంటిన్యూగా రేపైతే అటు ఏసీబీ అధికారుల వైపు ఈడీ అధికారుల దర్యాప్తు మాత్రం కంటిన్యూగా కొనసాగుతూనే ఉంటుంది. సునీల్. ఓకే సునీల్, థ్యాంక్ యూ.